పులివెందులు అంటే వైఎస్ కుటుంబం కోట అనే భావం అయితే కొనసాగుతూ వచ్చింది. తెలుగుదేశం దాన్ని గతంలో ఛేదించలేకపోయింది ఎక్కువ సార్లు. ఇప్పుడు ఈ జెడ్పీటీసీ ఇదొకటి అదొకటి గెలవటం ఆ మాటకొస్తే ఇదే ఇప్పుడు హత్యకు గురైన వివేకానంద రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీళ్ళు ఓడించలేదా? దానివల్లే చాలా పరిణామాలు వచ్చాయంటారు. ఎవరు ఓడించారన్నది అది మళ్ళీ ఇంకో ప్రశ్న. కానీ ఓడించడం అయితే జరిగింది కదా. కాబట్టి పులివెందుల ఎన్నిక అంతవరకే. దీని మీద హైకోర్టులో వీళ్ళ వాదన నెగ్గలేదు. సుప్రీంకోర్టుకైనా వెళ్తా ఉన్నారు, వెళ్ళొచ్చు. వెళ్ళినా కానీ ఒకసారి ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక జరిగిపోయాక సుప్రీంకోర్టు ఇప్పుడేదో జోక్యం చేసుకొని ఇది జరిగిందాన్ని ఏదో చేస్తుంది అనేది కూడా ఏముండదు. ఇంత చేసి ఏడాది లోపల ఈ జెడ్పీటీసీ కాల పరిమితే అయిపోతుంది. అందుకని దాన్ని ఇంకా అక్కడ జరిగింది అనుకొని మిగిలిన విషయాల్లో నిలదొక్కోవడానికి, ప్రజల మాట వినడానికి, అంతర్గతంగా కూడా తన ధోరణి మార్చుకోవడానికి వైసీపీ ప్రయత్నం చేయటం చాలా మంచిది. ఇక తెలుగుదేశం పార్టీ కూడా వైసీపీ తప్పులు, వైసీపీ గతంలో చేసినవి వాళ్ళు ఇదంతా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మేమేం చేసినా చెల్లుతుంది అనుకుంటే అది కూడా పొరపాటే.